ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. వెల్కమ్ టు మేధాస్ కిచెన్. ఈరోజే స్టార్ట్ చేశామండి. మా ఛానల్కి ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కొబ్బరి అన్నం, దానికి కావలసిన కాంబినేషన్ కోడి ఇగురు తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. కడాయిలో పూనున్నర నెయ్యి వేసుకోండి, ఒక గరిటెడు ఆయిల్ పోసుకోండి. తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. బఠానీ, క్యారెట్ వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుని తిప్పుకోవాలి. తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా. తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా తిప్పుకోవాలి ఒకసారి. మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత కొబ్బరిపాలు, 2 గ్లాసుల కొబ్బరిపాలు వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కోడి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం. దానికోసం పక్కన కడాయిలో 4 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత 4 కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు చీల్చుకుని మధ్యలోకి వేసుకోవాలి. తర్వాత స్పూనున్నర సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. ఒక కరివేపాకు, ఒక రెమ్మ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 కలిపేలాగా తిప్పుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన మనం ఎసరు పోసాం కదా, ఆ ఎసరు బాయిల్ అయినాయో లేదో ఒకసారి చూసుకుందాము. బాయిల్ అయిందో లేదో ఒకసారి చూసుకుని స్పూనున్నర సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం 3 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకున్నాం కదండి, దానికి 3 గ్లాసుల గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరుగుతున్న వెసరులో వేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకోవాలి. ఇంకోసారి ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాం కదండి కడాయిలో, ఒకసారి ఉల్లిపాయలు కూడా తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత నీట్గా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఒకసారి. తర్వాత పక్కన మనం బాస్మతి బియ్యం వేసాం కదండి, అది ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టిన తర్వాత శుభ్రంగా ముక్కలుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసుకుందాము ఒకసారి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత పక్కన బియ్యం ఒకసారి చూసుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత చికెన్లో కొంచెం 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా మొత్తం చికెన్కి సాల్ట్, పసుపు మొత్తం పట్టేలాగా ఒకసారి తిప్పుకుందాము. మొత్తం కలిసేలాగా తిప్పుకొని చెంచాన్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలిసేలాగా మొత్తం తిప్పుకుందామండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత గరం మసాలా 1 స్పూనున్నర వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ముక్కలకి కొంచెం మసాలా మొత్తం పడుతుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మా స్టైల్లో. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి నీట్గా. తిప్పుకున్న తర్వాత 1 గరిటెన్నర కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుని మొత్తం ఇది కూడా పట్టేలాగా, ముక్కలకి పట్టేలాగా మొత్తం మళ్ళీ తిప్పుకోవాలండి. మొత్తం తర్వాత ఇంకోసారి 1 రెమ్మన్నర
కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుని మరొకసారి ఇంకా చికెన్కి మొత్తం స్పైసెస్ మొత్తం పట్టేలాగా ఒకసారి తిప్పుకుందాము. మొత్తం ముక్కకి పట్టేలాగా మొత్తం అంతా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి రైస్ కూడా ఒకసారి చూసుకుందామండి. అయిపోయింది రైస్. ఒకసారి చూసారా అలా ఉందో, పొరలు పొరలుగా ఎక్కడ కూడా మెతుకు కూడా అంటుకోలేదు. చూసారు కదా, మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి, చెప్పండి కింద ఎలా కుదిరిందన్నది. చూసారు కదా రైస్ ఎలా ఉందో, ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా ఉంది. చూసారు కదా, ఎక్కడ కూడా ఎరగలేదు మెతుకు. ఒకసారి చూడండి, మా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. కోడి కూడా చూడండి, చికెన్ కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత ఒకసారి ఇక్కడెక్కడ నీళ్ళు అనేది యాడ్ చేయలేదండి, ఇదే మాకు స్పెషల్. కోడి ఎగిరండి ఇది, ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయము. చూసారు కదా, ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఒకసారి ఇలా కూడా మా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాము. ఇది ఫస్ట్ వీడియో కదండి, కొంచెం ఇలానే ఉంటుంది, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.